ఎపిక్ సంబంధించి పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు మండలంలో చేబ్రోలు పట్టణంలో ఎడ్ల బండి పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ హాజరై ప్రత్యేకంగా ప్రారంభించారు. నిజానికి రైతులు ఆనందంగా ఉంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని, గతంలో ఆనందంగా లేని పరిస్థితి నెలకొందని, తాజాగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులంతా ఆనందంగా ఉన్న నేపథ్యంలో మన పిఠాపురం నియోజకవర్గంలో ఈ విధంగా ఈ ఎడ్ల బండి పోటీలు పెట్టడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జట్లు ఈ ఎడ్ల బండి పోటీలో నువ్వా నేనా అనే విధంగా పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు ప్రాంతం అంటే చెరువులకు సంబంధించి చెరువు సుదూర ప్రాంతం సదును చేసి అక్కడ ఈ ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు. దారి పొడవున పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ ఎడ్ల బండి పోటీలు వీక్షించేందుకు అక్కడికి చేరుకున్నారు. నిజానికి ఉత్కంఠభరితంగా ఈ ఎడ్ల బండి పోటీలు నువ్వా నేనా అనే విధంగా జరిగాయని చెప్పుకోవచ్చు. స్వయంగా ఎడ్ల బండికి పోటీల్లో సైతం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎడ్ల బండి పోటీలు చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకుని సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రత్యేకంగా ఈ ఎడ్ల బండి పోటీలు దగ్గర పరీక్షించారు. తొలి పోటీలకు సంబంధించి సీనియర్స్ విభాగంలో 3 విజేతలుగా సైతం తెలియజేశారు. వారికి ప్రత్యేక బహుమతులు మాజీ ఎమ్మెల్యే వర్మ అందించారు. ఈ సందర్భంగా వారి పేర్లు సైతం ఆయనే అనౌన్స్ చేశారు. ఈ విధంగా పోటీల్లో పాల్గొనడం ద్వారా రైతులు ఉత్సాహంగా ఉంటారని ప్రత్యేకంగా ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. ఒకసారి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఏం మాట్లాడారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం. సార్ చేబ్రోలు గ్రామంలో గ్రామ పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఇందులో మేజర్ పాత్ర తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు రైతులందరూ కూడా కలిసికట్టుగా గ్రామం అంతా కూడా పార్టీలు అతీతంగా ఈరోజు ఎడ్ల పందాలు పెట్టడం జరిగింది. ఎడ్ల పందాల గురించి కరువాసిపోయి 5 సంవత్సరాలు అయింది. రైతు ఎప్పుడు సుఖంగా లేక ఎడ్ల పందాలు లేవు. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో టైంకి ధాన్యం డబ్బులు పడుతున్నాయి. పంట పండడానికి పురుషోత్పత్తులు ఎత్తిపోతలు ఇచ్చారు. అలాగే పుష్కర వస్తుంది. రైతులు పంటలు పండి ఆనందంగా ఉన్న సందర్భంలో ఈ రోజు ఎడ్ల పందాలు మరి ఇక్కడ చేబ్రోలు గ్రామంలో బ్రహ్మాండంగా జరిగాయి. ఇందులో మొదటి బహుమతి మట్టా నవనీత్ శ్రీమణికంఠ కొవ్వాడ మొదటి బహుమతి కోరి శృతి చౌదరి గుమ్లేరు. రెండవ బహుమతి వేగుళ్ల తేజబాబు మండపేట. మూడవ బహుమతి మట్టా నవనీత్ మణికంఠ కొవ్వాడ.